నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక కొత్త ఇల్లు తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి ఈసీఎల్ రాంపల్లి నాగా నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్లో ఉందండి. మనకి ఆ మెయిన్ రోడ్కి వచ్చేసి జస్ట్ ఒక 300 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. హౌస్ వచ్చేసి జస్ట్ 300 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది వచ్చేసి 100 స్క్వేర్ యార్డ్స్ అండి. నార్త్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 22.5/40 అండి. మనకి కింద ఒక 1 BHK పైన ఒక 2 BHK ఇచ్చాడు. మంచి కార్ పార్కింగ్ కూడా ఉందండి. మనకి ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి ఇదంతా 25 ఫీట్ రోడ్ అండి. మనకి దీనికి డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉంది, వాటర్ కనెక్షన్ ఉంది, బోర్ కనెక్షన్ కూడా ఉందండి. ఇంటికి వచ్చేసి యాజ్ పర్ మున్సిపల్ నామ్స్ ప్రకారం కట్టాడండి. ఈ వీడియో స్టార్ట్ చేసిన చిన్న కోరిక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ చూడండి, ఎంత మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడు. ఎలివేషన్ కూడా చాలా బాగుందండి. మంచి నీట్ ఎలివేషన్లో ఇచ్చాడు. చూడండి, ఎలివేషన్ కూడా చాలా మంచి నీట్గా ఇచ్చాడు. ఇది వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా దగ్గర మొత్తం గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. మనకి ర్యాంప్ మొత్తం గ్రానైట్ వర్క్ ర్యాంప్ ఇచ్చాడు. చూడండి, ర్యాంప్ కూడా చాలా బాగుంది. మంచి డీసెంట్గా ఇచ్చాడండి. కన్స్ట్రక్షన్ వచ్చేసి మనకి ఈ కార్ పార్కింగ్ ఏరియాలో మొత్తం ఫాల్ సీలింగ్ వర్క్ ఉందండి. మనకి లైటింగ్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు. గేట్లోకి ఎంటర్ కాగానే రైట్ సైడ్కి వచ్చేసరికి స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ పక్కనే మనకు వాష్ ఏరియా ఉంటుంది. ఇక్కడ అదే కాకుండా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి బోర్ కనెక్షన్ ఉంది. పక్కనే సంప్ ఉందండి. మనకి ఇదంతా కనిపించింది కార్ పార్కింగ్ ఏరియా అండి. మనకి కార్ పార్కింగ్ ఏరియా అండి. మనకి కనిపించేంత కార్ పార్కింగ్ ఏరియా. చూడండి ఎంత మంచి డీసెంట్గా ఇచ్చాడు. రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చాడు. మనకి ఒక సెట్ బ్యాక్ ఒక మనిషి పట్టేంత ప్లేస్ ఉంటుందండి సెట్ బ్యాక్లో. చూడండి ఎంత సెట్ బ్యాక్ అంటే కనిపించేంత సెట్ బ్యాక్. ఇట్లా కూడా వెళ్ళొచ్చు, అట్లా కూడా వెళ్ళొచ్చు అంటే మనకు ఒక స్క్వేర్ బిట్లో ఉంటుంది. మనకి స్క్వేర్ బిట్లో ఉంటుంది. ప్రజెంట్ ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ ఒక 1 BHK అని చెప్పాను కదా, ఇది 1 BHK అండి. మనకి మెయిన్ ఎంట్రన్స్లో మనకు మొత్తం టైల్స్ వర్క్ ఎలా ఇచ్చారో చూడండి. చాలా మంచి నీట్ టైల్స్ వర్క్ ఇచ్చాడు. మంచి నీట్ టైల్స్ వర్క్ కూడా ఇచ్చాడు. ఇట్లా కూడా వెళ్ళొచ్చు అండి. మనకి ఒక మనిషి ఈజీగా పట్టేంత ప్లేస్ కూడా ఉంటుంది. ఒక సైడ్కి నుంచి వెళ్ళిపోవచ్చు అండి. మనము చూడండి సైడ్కి నుంచి వెళ్ళిపోవచ్చు. ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుదామండి. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర మెయిన్ ఎంట్రన్స్లో మనకు మెయిన్ డోర్ మనకి డబుల్ డోర్ అంటే డబుల్ డోర్ వస్తుంది, సింగిల్ డోర్ అంటే సింగిల్ డోర్ వస్తుంది. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి సింగిల్ డోర్ ఇచ్చాడు. చూడండి డోర్ కూడా చాలా బాగుంది. మంచి డోర్ పెద్దగా ఇచ్చాడు. చూడండి డోర్ కూడా ఎంత మంచి నీట్గా ఇచ్చాడు. డోరు చాలా బాగుంది. డోరు ఇదంతా హాల్ వర్క్ అంటే మీకు కనిపించేంత హాల్ కమ్ డైనింగ్ హాల్. దీంట్లో మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా నంబర్ 1 క్వాలిటీ ఇచ్చాడు మనకి. చూడండి ఎంత బాగుంది వర్క్. కిచెన్ అండి, హాల్ కమ్ డైనింగ్ హాల్ వస్తుందండి. ఇదంతా మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చాడు. గ్రౌండ్ ఫ్లోర్ చాలా మంచి డీసెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. మనకి చాలా తక్కువ బడ్జెట్లో ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే G+ తక్కువ బడ్జెట్లో ఉంది మనకి. ఇదంతా మన గ్రౌండ్ ఫ్లోర్ అండి. మనం చూసేంత దీని బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక 1 BHK ఇచ్చాడు. ఇది వచ్చేసి 1 BHK అండి. మనకి ఇది బెడ్రూమ్. దీంట్లో మనకు ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి ఎంత బాగా ఇచ్చాడు. మంచి లైటింగ్తోనే మంచి కన్స్ట్రక్షన్ వర్క్ కూడా చాలా బాగుందండి. మంచి డీసెంట్ వర్క్ ఇచ్చాడు. చూడండి వర్క్లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కావాలంటే మనకి బిల్డర్ వచ్చేసి చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. చూడండి ఒక డబుల్ కాట్ మంచం పడుతుందండి దీంట్లో. దీనికి అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇది మనకి వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. బాత్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి. మనకి బాత్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది. ఇది ఒక గ్రౌండ్ ఫ్లోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ ఒక 1 BHK. ఫస్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. దానిపైన ఒక 2 BHK ఇచ్చాడు. లొకేషన్ కూడా చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. మనకి పైకి వెళ్ళాక కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఇది వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. ఫస్ట్ ఫ్లోర్లో లైటింగ్ కూడా చాలా మంచి నీట్ లైటింగ్ ఇచ్చాడు. చాలా బాగుందండి. మనకి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా మంచి లైటింగ్ అయితే ఎలా ఉన్నాయి చూడండి కనిపిస్తున్నాయి మీకు. అవి అయితే అలాగే లైటింగ్స్ ఉంటాయండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. చూడండి డిజైన్ కూడా చాలా మంచి డిజైన్ ఇచ్చాడు. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుదాం. ఇంట్లోకి ఎంటర్ ఇక్కడ మెయిన్ డోర్ కూడా మనకి సింగిల్ డోర్ వచ్చాడు, పెద్ద డోర్ ఇచ్చాడు మనకి. చూడండి ఇదంతా హాల్లో ఉన్నామండి. ప్రజెంట్ వచ్చేసి హాల్ వర్క్ చూడండి ఎంత మంచి డీసెంట్ ఉందో. చాలా మంచి డీసెంట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ అండి మనకి. ఇది మనకి టీవీ షెల్ఫ్ వస్తుందండి. ఇక్కడ అంతా మనకి ఇక్కడన్నా వస్తే పెట్టుకోవచ్చు, అక్కడ పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. 2 సైడ్లో పెట్టుకోవచ్చు ఇక్కడ టీవీ షెల్ఫ్. ఇదంతా హాల్ వర్క్ అంటే మీరు చూసేంత హాల్ వర్క్. ప్రతి ఒక్క విండో గ్రిల్స్ ఇచ్చాడు. గ్రానైట్ వర్క్ కూడా ఉంటుందండి. గ్రానైట్ వర్క్ కూడా ఉంటుంది. చూడండి ఎంత హాల్ వర్క్. మంచి డిజైన్ కూడా చాలా మంచి డిజైన్ వర్క్ ఇచ్చారండి మనకి. దీని ఆపోజిట్లో వచ్చి 2 బెడ్రూమ్స్ ఇచ్చాడు. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ డైనింగ్ హాల్లోకి వెళ్దాం. డైనింగ్ హాల్లో ఇదంతా డైనింగ్ హాల్ కమ్ కిచెన్ అండి మనకి. ఇది ఇక్కడ పూజ గది కూడా ఇచ్చాడు. ఇక్కడ పూజ గది, ఇదంతా కిచెన్ వర్క్. చూడండి కిచెన్లో కూడా మంచి మనకు ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. దీని వెనక మనకు ఒక వాష్ ఏరియా కూడా వచ్చిందండి. ఇక్కడ ఎంత వాష్ ఏరియా అండి మనకి. మనకు కనిపించిన మెయిన్ రోడ్ అంటే అక్కడ పెట్రోల్ బంక్ ఉంటుంది. భారత్ పెట్రోల్ బంక్ కూడా ఉంది చూడండి. ఇక్కడ అక్కడ భారత్ పెట్రోల్ బంక్ కనిపిస్తుంది అంటే అది భారత్ పెట్రోల్ బంక్. మెయిన్ రోడ్కి జస్ట్ ఒక 300 మీటర్ డిస్టెన్స్లో ఉందండి హౌస్ వచ్చేసి. ఇది
నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్కి జస్ట్ 300 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది హౌస్. బెడ్రూమ్స్లోకి వెళ్దాము. ఫస్ట్ డైరెక్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వచ్చామండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూడండి ఎంత బాగుందో. చాలా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా నంబర్ 1 క్వాలిటీ ఇచ్చాడు మనకి. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా మంచి డీసెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ అండి మనకి. అక్కడ లోరో కూడా ఇచ్చాడు చూడండి, మంచిగా డీసెంట్గా ఉంది, చాలా బాగుంటుందండి మనకి. బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా బాగున్నాయండి మనకి. బెడ్రూమ్ కూడా ఒక సింగిల్ కాట్ మంచం పడుతుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి కామన్ బాత్రూమ్ ఇక్కడ ఇండియన్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో చూడండి ఎంత మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా నంబర్ 1 ఇచ్చాడు మనకి. చూడండి ఎంత బాగుందో, చాలా మంచి డిజైన్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చాడు. వర్క్లు కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాదండి మనకి బిల్డర్ వచ్చేసి. చూడండి ఇది వచ్చి దీనికి వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. ఇది వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుందండి మనకి. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుందండి మనకి. డిజైన్ మంచి డిజైన్ బెడ్రూమ్ సైజ్ ఇచ్చాడు. ఎంత మంచి వర్క్ ఇచ్చాడు, కన్స్ట్రక్షన్ క్వాలిటీ వర్క్. మాస్టర్ బెడ్రూమ్ చూపించాను, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించాను, కిచెన్ డైనింగ్ హాల్ చూపించాను, హాల్ చూపించాను. ఇది వచ్చేసి మనం టెర్రస్ పైకి వెళ్దాం. టెర్రస్ పై నుంచి వ్యూ మీకు అర్థమైపోతుంది. టెర్రస్ పైకి వచ్చానండి. ఇది చూడండి ఇక్కడ మీకు ఇక్కడ అన్ని చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయండి మనకి. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయండి మనకి. ఇది వచ్చేసి మనకి ఈసీఎల్ నుంచి నాగారంకి వచ్చే నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్లో ఉంటుందండి మనకి. 100 స్క్వేర్ యార్డ్స్ అండి. నార్త్ ఫేసింగ్లో ఉన్న డైమెన్షన్ వచ్చేసి 22.5/40 అండి మనకి. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక 1 BHK ఇచ్చారు, ఫస్ట్ ఫ్లోర్ ఒక 2 BHK ఇచ్చారండి మనకి. మన మెయిన్ రోడ్కి వచ్చేసి జస్ట్ ఒక ఏమంటారు కనిపిస్తుంది చూడండి, మెయిన్ రోడ్ అదే. మెయిన్ రోడ్కి వచ్చేసి జస్ట్ ఒక ఏమంటారు ఒక 300 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. జస్ట్ 300 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. చాలా అంటే చాలా దగ్గర అండి మనకి. ప్రైస్ కూడా చాలా తక్కువ ఉందండి. 85 lakhs చెప్తుందండి. స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది, డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.